శుద్ధిగా పరమాత్మని అర్చించినట్లు అవుతుంది, సేవించినట్లు అవుతుంది అన్నారు. ఎలా? వాచిక కైంకర్యము, నోటి ద్వారా పరమాత్మని స్తుతించాం, అది సంకీర్తన, అది వాచికమైపోయింది. మనో వాక్ కర్మలు అన్నారుగా, వాక్కి సంబంధించిన కైంకర్యం అది పూర్తయింది. మనస్సులో ప్రపత్తి చెయ్యాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామి, నేను నీ సొత్తు, నా భారమంతా నీ మీదే వేస్తున్నాను, నువ్వు భారాన్ని మోసేవాడివి, మోయబడేవారం మేము అనే భావనతో ప్రకృష్టం పద్యతే ఇది ప్రపత్తి. పడిపోవాలన్నారు. ఎక్కడ పడాలి? ఆయన పాదాల దగ్గర వాలిపోవాలి మనం. అదే ప్రపత్తి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పడం. ఇది చెయ్యండి, ఇది మానసికమైన కైంకర్యం అవుతుంది అని చెప్పారు. మరి పైకి కనిపించాలి కదా. కాయికమైన కైంకర్యం అంటే స్వామి కోసం ఒక తోటని పెంచి, లేదా ఎవరో పెంచిన తోటలోని పువ్వులన్నా కోసి దానిని మాలలుగా కట్టి, పోనీ మీరు మాలలు కట్టకపోతే ఎవరో కట్టి ఇచ్చిన మాలలనైనా తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పించండి, పుష్ప కైంకర్యం చెయ్యండి. స్వస్మై ప్రసూనార్పణం. భార్య ఏం చేయాలి? భర్త ఎవరికైనా ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటని నిలబెట్టడం కోసం ఈవిడ ప్రయత్నం చేయాలి. ఆయన మర్చిపోతాడు, ఈవిడ గుర్తుపెట్టుకోవాలి. అదిగో అప్పుడు మీరు అలా చెప్పారు కదండి, ఆ పనినే వీళ్ళు చేస్తున్నారండి, లేదా వీళ్ళు చేయకపోతే వీళ్ళ చేత నేను చేయిస్తున్నానండి, వాళ్ళని ఉద్ధరించండి అని మళ్ళీ ఒక్కసారి పరమాత్మకి గుర్తు చేయడం కోసం, ఈ 3 పనులు మనందరి చేత చేయించడం కోసం గోదాదేవి తిరుప్పావే వ్రతాన్ని మనకు అందిస్తుంది. సరే, మరి ఆయన ఎందుకు నిద్రపోవలసి వచ్చింది? ఇదిగో ప్రతి యుగంలోనూ చేతనుల్ని ఉద్ధరించడం కోసం ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి 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 విసిగి వేసారి వెళ్ళిపోయి నీలాదేవి యొక్క ఉన్నతమైన స్తనద్వయం ఆ పైన ఎక్కడో లోపలికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నట్టు. స్వామికి ఈ గతి పట్టించినది ఎవరు అంటే మనమే. మనం అధోగతి పాలై ఆయనకి పని పెట్టకుండా ఉంటే హాయిగా నిద్రపోతున్నాడు. ఎప్పుడు ఆయన నిద్ర మేల్కొని బయటికి వస్తాడు అంటే, నేను నీవాణ్ణి స్వామి, నా ప్రయత్నం నేను చేసుకోలేను, అన్నీ నీ మీదే వదిలేశాను అని మనం భరన్యాసంతో స్వామిని సేవిస్తే అప్పుడు ఆయన పరిగెట్టుకుని నిద్రలేచి వస్తాడు. ఇది మనం చేయటం లేదు. మనమే స్వతంత్రులం అయిపోయాం. ఏమైనా పని చేస్తే నేనే చేశాను, ఇది నా ఇల్లు, నా సంసారం, నా వ్యాపారం, నా కారు అంటూ అన్నిట్లో నేను నేను అనే ఒక స్వాతంత్ర్యాన్ని చాలా స్వతంత్రించి స్వేచ్ఛగా మనం ప్రకటిస్తున్నాం. మరి ఇంకా నా పనేముంది? నన్నేమీ కోరటం లేదు కదా వీళ్ళు, ఏ ఒక్కరూ కోరటం లేదే, ఇంకా మనం ఉండవలసిన అవసరం ఏముందని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్ట ఆయన. ఇది గమనించి స్వామి, నువ్వు కూడా అలా చేస్తే ఎట్లా? ఉపనిషత్తుల్లో చెప్పిన విషయం ఏమిటి? నువ్వొక్కడవే పరతంత్రుడివయ్యా, మిగిలిన జీవులందరూ చేతనులంతా స్వతంత్రత లేనివాళ్ళు, నువ్వొక్కడవే స్వతంత్రత కలిగిన వాడివి, మేమంతా పరతంత్రులం అనే విషయాన్ని మళ్ళీ ఒక్కసారి ఆయనకి గుర్తు చేయాలి కదా. మరి ఇన్నిసార్లు ఇన్ని అవతారాలు ఎత్తావు, ఎన్నో రకాలుగా ప్రయత్నించావే, అలాంటి వాడివి కొంచెం విసుగు కలిగి అలా వెళ్ళి నిద్రపోతే ఎలా అని వెళ్ళి నిద్ర లేపుతోంది. ఎందుకని? ఈవిడ భూదేవి అంశ, కొందరు లక్ష్మీదేవి అంశ అని కూడా అంటారు. ఏదేమైనా పరమపదంలో శ్రీ భూ నీళ, శ్రీ అంటే లక్ష్మీదేవి, భూ అంటే భూదేవి, నీళ అంటే నీలాదేవి. శ్రీదేవి కొన్ని అంటే పరమపదంలో ఆళ్వార్లు, నిత్యసూరులు వీళ్ళందరూ ఉన్నప్పుడు పురుషకారం చేస్తూ ఉంటుంది పరమాత్మకి. అలాగే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిగా పరమాత్మ అవతరించినప్పుడు కూడా సీతాపిరాట్టి పురుషకారం చేసి అందరినీ ఉద్ధరించేలాగా చేసింది. మరి శ్రీకృష్ణావతారంలో ఈ నీలాదేవి పురుషకారం చేసి చేతనుల్ని ఉద్ధరించడానికి ఆవిడ కంకణబద్ధురాలయ్యింది. అటువంటి నీలాదేవి ఉన్నతమైన
స్తనగిరి తటంలో నిద్రపోతున్న కృష్ణుడు అనే సింహాన్ని నిద్రలేపుతోందండి. నిద్రలేపి ఉపనిషత్ సారభూతమైన అంశాన్ని, సమస్తమైన చేతనలకు ఉన్న పరతంత్రత గురించి ఆయనకి బోధిస్తుంది. ఆయన ఏమైనా సామాన్యమైన వ్యక్తి? బ్రహ్మాది దేవతలందరినీ కూర్చోబెట్టుకుని నాయన వేదాలు ఇలా చదవాలి, ఉపనిషత్తులు ఇలా చదవాలని చెప్పింది ఆయనే కదా. అటువంటి వాడిని ఒక చిన్న పిల్లాడిని చేసి, ఇదిగో ఇలా చదువు, ఇలా విను, ఇది చెప్తున్నాను కదా, ఉపనిషత్తుల్లో ఉన్న విషయం ఇది అని చెప్తోందట గోదాదేవి. మరి ఈవిడ ఎంతటి మహనీయురాలో చూశారా. పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీలాదేవి పేరు అందరికీ తెలియదు, లక్ష్మీదేవి వరకు తెలుస్తుంది. తర్వాత భూదేవి అంటే పర్వాలేదండి, ఏవో కొన్ని అవతారాల్లో ఉంది అని చెప్తారు. మరి ఈ నీలాదేవి ఎవరు? శ్రీకృష్ణుడికి అష్టమహిషులు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరు అంటే నాగ్నజితి అనే పేరు కలిగిన తల్లి ఈ నీలా అని చెప్తాం. నీలా అనే శబ్దం పూర్తిగా వైదికపరమైనది. పంచసూక్తాల్లో కూడా నీలా సూక్తం అని ఒక సూక్తం ఉంది. అంటే పరమపదంలో లక్ష్మీదేవితో భూదేవితో పాటు నీలాదేవి కూడా వేంచేసి ఉంటుంది అని భగవద్ రామానుజాచార్య స్వామి శరణాగతి గద్యలో ఏవం భూత శ్రీభూ నీలానాయక, ఈ రకంగా శ్రీభూ నీలలకు నాయకుడై పరమాత్మ విలసిల్లుతూ ఉంటాడు అన్నారు. అలాగే సంక్షిప్త గాయత్రి చెప్పేటప్పుడు కూడా వైదిక సంప్రదాయంలో విష్ణు పత్న్యై చ విద్మహే శ్రీభూ సఖ్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్ అని చెప్పడం కూడా మనకు కనిపిస్తుంది. అంటే పరమపదంలో ఉన్నప్పుడు నీలాదేవి, నందగోకులంలో ఉన్నప్పుడు నప్పిన్నై. ఆళ్వారులు కూడా నప్పిన్నై అని చెప్పారు, కానీ నీలాదేవికి అలాగే నప్పిన్నైకి అభేదాన్ని పాటించారు. మన సంప్రదాయంలో ముదలాళ్వారులు ఉన్నారు. వారు ఏమంటారంటే తిరుమగళ్, తిరుమగళ్ అంటే లక్ష్మీదేవి, మన్మగళ్ అంటే భూదేవి, ఆయమగళ్ అంటే గోకులంలో ఒక గోపవనితగా పుట్టిన నీలాదేవి ఆయమగళ్. ఆవిడను నప్పిన్నై, పిన్నై అంటారు, నప్పిన్నై అని కూడా అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏదోనండి 16,000 మంది గోపికలు, 16,108 మంది భార్యలు ఉన్నారు ఆయనకి, ఎంత గొప్పవాడో అని అంటూ ఉంటారు. ఏ ఒక్కరిని సుఖంగా పెళ్లి చేసుకున్న పాపాన పోలేదండి శ్రీకృష్ణ పరమాత్మ. చాలా కష్టపడవలసి వచ్చింది. ప్రతి ఒక్కరి వివాహానికి నానా అగచాట్లు పడవలసి వచ్చింది. అదేమిటో ఆయనకి పెళ్ళంటేనే ఒక దినదిన గండంలాగా నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఈ నీలాదేవిని కూడా అంతే. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్లే కదా. యశోదాదేవికి సోదరుడు కుంభుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య ధర్మద. వీళ్ళిద్దరికీ పుట్టిన సంతానం నీల. పుట్టినప్పుడే కృష్ణుడి కోసం పుట్టింది, కృష్ణుడి కోసం పుట్టింది అంటారు, కానీ తెచ్చిస్తారా? మళ్ళీ పోటీలు పెడతారు. ఇదెక్కడి కర్మ? 7 ఎద్దులుట, పోట్ల గీతలవి, దగ్గరికి వెళ్తేనే అవి రంకె వేస్తూ ఉంటాయి. వాటిని వంచి వాటికి ముక్కుతాడు వేయాలి, 7 కట్టాలి. ఇది పణంగా పెట్టారు పందెం. ఇది ఎవరు నెగ్గితే వారికి మా అమ్మాయిని ఇస్తాం. మరి నీలాదేవిని వివాహం చేసుకోవాలి. ఎందుకని? నీల దగ్గరే లీల ఉంది అన్నారు. ఆ లీల చూపించాలి అంటే నీలాదేవి ఉండాలి. పైగా శ్రీకృష్ణావతారంలో పురుషకారం చేసేటటువంటి తల్లి నీలాదేవి కాబట్టి ఆవిడ్ని వివాహం చేసుకోవడం కోసం ఈయన కూడా పాపం శ్రీరామావతారంలో ఎలా అయితే శివధనువుని విరిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడో ఇక్కడ కూడా అలాగే చేసుకోవాల్సి వచ్చింది. ఆవిడ నీల అన్నారు. ఈ నీలాదేవికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు, సుదాముడు అన్నారు. ఒక గోపబాలిక అయిన నీల పట్ల అంటే నప్పిన్నై పట్ల అత్యంత ఆదరాన్ని ప్రీతిని ప్రదర్శిస్తున్నాడు.
ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయి అక్కడే కొలువై ఉన్నట్లుగా ఉండిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. ఇందులో ఉన్న వేదాంత రహస్యం ఏమిటంటే నీళాతుంగస్తనగిరితటి. గిరి అంటే కొండ, కదలకుండా ఉంటుంది, అచలము అని. స్తనము అత్యంత ప్రీతికరమైనది, అది భక్తి. స్తనగిరి అంటే అచంచలమైన భక్తి. ఈ అచంచలమైన భక్తి మాత్రమే మోక్షాన్ని పొందడానికి ముఖ్యమైన సాధనం అని పెద్దలు చెప్పారుగా. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. నువ్వు మోక్షాన్ని పొందాలనుకుంటున్నావా? జ్ఞానం వల్ల, కర్మ వల్ల, వేటి వల్ల సులభంగా లభించదయ్యా మోక్షం. భక్తిని పట్టుకో అన్నారు పెద్దలు. భక్తి మార్గమే ఉత్తమమైనది అన్నారు కదా. అలాంటి భక్తికి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ వశమవుతాడు అని చెప్పడమే నీళాతుంగస్తనగిరి తటి సుప్తమైన కృష్ణుణ్ణి ప్రస్తావించటం. అలాంటి భక్తికి వశమైనవాడు, అలాంటి కృష్ణుణ్ణి నిద్రలేపింది. కృష్ణుడంటే ఆనందం అన్నారు. ఈ ఆనందం ఎక్కడుంది? మనలోనే ఉంది. హృదయం అనే గుహలో ఎక్కడో నిద్రపోయిన ఈ శ్రీకృష్ణుడు అనే ఒక ఆనందాన్ని నిద్రలేపే ఒక ఆచార్యుడు గోదాదేవి. ఇక వేదాలను, ఉపనిషత్తుల్ని అన్నింటినీ తెలిసిన పరమాత్మకే ఈవిడ బోధిస్తోంది. అది పారార్థ్యం, పరతంత్రతను బోధిస్తోంది. స్వ ఉచ్చిష్టం, తన చేత అనుభవింపబడిన మాలికని స్వామికి సమర్పించి మరి స్వామికి బోధిస్తోంది. అటువంటి గోదాదేవికి పదే 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 నమస్కారం చెయ్యాలి. పరమాత్మ లక్షణం తెలిసిన వారు, పరమాత్మ తత్వాన్ని గుర్తించి ఆయనకు ఎలా చెబితే అర్థమవుతుందో చెప్పగలిగిన శక్తి, యుక్తి, వైరాగ్యం కలిగిన వారు ఆచార్యులు. అందుకే ఆచార్యులందరిలోకెల్లా ఆండాళ్ సర్వోత్కృష్టమైన స్థానంలో ఉంది. ఈ శ్లోకంలో భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న కొన్ని సంబంధాలను పరాశర భట్టర్ వారు భంగ్యంతరంగా అందులో నిక్షిప్తం చేశారు. భగవంతుడికి భక్తుడికి 9 రకాలైన సంబంధాలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి స్వస్వామి సంబంధం. ఆయన స్వామి. ఎందుకు ఆయన స్వామి అయ్యాడంటే నేను ఆయన సొత్తు కాబట్టి ఆయన స్వామి అయ్యాడు. స్వామిత్వము అంటారు. సృష్టిలో ఉన్న సమస్తమైనది పరమాత్మకి ఒక సొత్తు. ఆ విషయాన్ని ఆయనకి తెలియజెప్పాలి. అయ్యా ఇది నీది, నిన్ను మర్చిపోయారని ఈ చేతనులందరినీ నువ్వు మర్చిపోతే ఎలా అని ఆయనకు బోధించాలి. కాబట్టి స్వస్వామి సంబంధాన్ని ముందు తెలియజేయాలి, చెప్పాలి. సాధకుడు కూడా ముందు తెలుసుకోవాలి, నేను ఎవరో తెలుసుకోవాలి. నేను కాదు, ఈ నేను అనుకునే నేను ఎంత మాత్రం నేను కాదు, ఈ నేను ఇంకొక పదార్థానికి చెందినటువంటి పదార్థాన్ని అని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మనకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఆయనే స్వామి, ఆయనకు నేను సొత్తు అని తెలుస్తుంది. మరి ఆ స్వామి చేయవలసిన పని ఏమిటి? రక్షించాలి. అంటే ఆయన రక్షకుడు. మరి నేనెవరు? మనం అనుకుంటున్న నేను రక్షింపబడేవారము, మనం రక్షకులం కాదు. అప్పుడు రక్షక భావ సంబంధం కూడా తెలుస్తుంది. స్వస్వామి సంబంధాన్ని ప్రస్తావించి రక్షక సంబంధాన్ని కూడా గుర్తు చేసి పరమాత్మకి నాయన నువ్వు వీళ్ళని రక్షించాలి అని గోదాదేవి చెబుతోంది. ఎలా చెబుతోందండి అని. ఇక అన్నిటికంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న సంబంధంలో భార్యాభర్త సంబంధం అన్నారు. అంటే పతి పత్ని సంబంధం. భగవంతుడే పతి, ఆయన పురుషుడు, పురుషోత్తముడు, స్త్రీప్రాయం, సర్వం జగత్, ఈ లోకమంతా స్త్రీప్రాయమే.
మనమంతా స్త్రీలమే. ఇక్కడ పురుషులు కూడా స్త్రీలే. ప్రతిదీ స్త్రీ. పురుషుడు పురుషోత్తముడు మాత్రం పరమాత్మ. పతి పత్ని సంబంధం ద్వారా పరమాత్మకు సంబంధించిన లక్షణాన్ని ఆయనకి తెలియజేసి నువ్వు ఈ చేతనుల్ని ఉద్ధరించవలసినది అని ఆవిడ చెప్తుంది. అందుకని శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పటం అంటే తన గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ గురించి సమగ్రంగా తెలుసుకొని ఉపనిషత్తుల్లో ఉన్న రహస్యాల్ని మామూలు మాటల్లో చెప్తోంది. నేనే వేదాన్ని, నేను వేదవేద్యుణ్ణి అని చెప్పుకున్నాడు పరమాత్మ కదా. అంటే వేదాల ద్వారా తెలుసుకోబడే వాడిని నేనే, వేదాన్ని కూడా నేనే. వేదై సర్వై అహమేవ వేద్య, నాకు అన్ని వేదాలు తెలుసు అని చెప్పాడు. వేదాంతకృత్ వేద విదేవచాహం, వేదాంతకృత్ వేదవిత్, నేను వేదవిత్తుని నేనే. అహమేవ వేదం, నేను ఒక్కడినే వేదాల్లో ఉన్న తత్వం అంతా తెలుసుకున్నవాణ్ణి అని చెప్పిన వాడికి వేదాంత సారాన్ని తెలియజేస్తోందట. అందుకని అటువంటి తల్లికి మనం ఎన్నిసార్లు నమస్కారం చేసినా సరే సరిపోదు అని పరాశర భట్టరు వారు సాయించారు. ఇక పుండరీకాక్షులని మరో మహానుభావులు అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిషయాల్ పాడికొడుத்தால் నర్పామాలై పూమాలై సూడికొడుத்தாలై చొల్లు. గోదాదేవి చేసిన వ్రతం తాలూకు సారాంశాన్ని వివరించే తని అనేది. ఎన్ని విశేషాలు! అన్నవయల్ పుదువై ఆండాళ్, ఆండాళ్ అంటే రక్షకురాలు. ఎవరండి ఈవిడ? అందమైన హంసలు నడయాడే, జల సమృద్ధి పుష్కలంగా ఉండి చక్కగా పంటలు పండే నేలలు కలిగిన విల్లిపుత్తూరు ఆండాళ్. ఇవన్నీ విశేషణాలు ఆండాళ్ తల్లికి. ఎవరి పేరైనా చెప్పేటప్పుడు వారి ఊరి పేరు చెప్తారు ముందు. పుదువై ఆండాళ్, శ్రీవిల్లిపుత్తూరుకి చెందిన ఆండాళ్ళు. ఆ శ్రీవిల్లిపుత్తూరు ఎలాంటిదండి? వయల్, బాగా పంటలు పండే నేలలు కలిగినది, సస్య సమృద్ధి ఉన్నది. సస్య సమృద్ధి ఉంది అంటే ఆ వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుందని, పంచభూతాలు అవి ఉండవలసిన తీరులో ఉంటూ మంచి జల సమృద్ధి కలిగి ఉన్న ప్రాంతమని అర్థం. ఎప్పుడైతే జల సమృద్ధి ఉంటుందో అప్పుడే హంసలు కూడా వస్తాయి. కాలుష్యం కొట్టుమిట్టాడే ప్రాంతాల్లోకి పక్షులు రావు, వాటికి చాలా తెలివితేటలు ఎక్కువ. మనం మాత్రం కావాలని బాగా కాలుష్యం రేటు బాగా ఎక్కువ ఉన్న నగరాల్లోకి వెళ్ళి చక్కగా ఇళ్ళు కట్టుకుని ఉంటూ ఉంటాం. కానీ పక్షులకి అలాంటి కర్మ ఏమీ లేదు. అవి ఏమాత్రం కాలుష్యం ఉన్నా, అది భౌతికమైన కాలుష్యమే కాదు, మానసికమైన కాలుష్యం ఉన్నా సరే అవి దగ్గరకు రావు. మరి హంసలు నడయాడుతున్నాయంటే ఆ విల్లిపుత్తూరు ఎంత భాగ్యం చేసుకుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అది ఆంతరంగా బాహ్యంగా కూడా. అలాంటి ఆండాళ్ ఎవరి కోసం పాడిందండి? ఎవరికి పాటలు పాడింది? ఎవరికి మాలలు సమర్పించింది చెప్తున్నారు. అరంగర్క్, శ్రీరంగంలో ఉంటాడు ఒక ఆయన. ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉన్న రంగనాథుడిని పన్ను ఆయన్ని ఉద్దేశించి తిరుప్పావై, తిరుపావై, పావై అంటే వ్రతం, తిరు అంటే శ్రీ, సంపత్కరమైన, అలాంటి వ్రతానికి సంబంధించిన పల్ అనేకమైన అంటే ఒక 30 పదియం పాశురాలను, పద్యాలను పాడింది. భగవన్నామ సంకీర్తన చేయడం ముఖ్యమన్నారు కదా. ఆ భగవన్నామ సంకీర్తన కూడా ఎలా చేయాలట? మనకి వచ్చి రాని మాటలు, మనసులో నిష్కల్మషమైన భక్తి ఉంటే సరే,
చివరిలో మనకు ఉండనే ఉంది ఒక శ్లోకం, యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ అని చెప్పేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకా కొంచెం ప్రయత్నం చేసి సంగీతాత్మకంగా చెబితే అదే చేసింది ఈవిడ. ఇన్ ఇషయాల్ అంటే ఇంపైన సంగీతం ద్వారా పాడి కొడుతాల్. తాను పామాలలు సమర్పించింది. పామాల పూమాల రెండింటినిచ్చింది. పామాల అంటే పాశురాల మాలలను సమర్పించిన తల్లి, పూమాల అంటే తాను ధరించినటువంటి మాలికల్ని ఇచ్చిన తల్లి. నల్పామాలై మంచి పామాలను ఇచ్చింది. పూమాలై తాను ధరించిన పూమాలను కూడా ఇచ్చింది. అటువంటి సూడి కొడుతాలై తాను ధరించిన మాలల్ని ఇచ్చినటువంటి తల్లిని మనం అనుసంధానం చెయ్యాలి అంటున్నారు. సూడి కొడుத்த సుడరుకొడియే తుల్పావై పాడి అరుళవల్ల పల్వళయ్యాయ్ నాడి నీ వెంగడవర్కు ఎన్నై విధియన్ రయిమ్మాత్తం నాంగడవా వణమే నల్గు. సూడి అంటే తాను ధరించినటువంటి పుష్పమాలలను, అంటే ముందు తాను అలంకరించుకుని కొడుతా ఇచ్చింది అని చెప్పాం కదా, పెరుమాళ్లకు సమర్పించింది కదా. అలాంటి గోదాదేవి సుడరుకొడియే అంటే బంగారపు తీగ లాంటి రెండు విశేషణాలు ఇక్కడ ఆచార్యులు వేస్తారు. సుడరుకొడియే అంటే ఒక బంగారపు తీగ లాంటి ఒక తల్లి. తొల్పావై పూర్వం ఎప్పుడో తాను వ్రతాన్ని ఆచరించి పాడి చేతనులందరినీ ఉద్ధరించే శక్తి కలిగినటువంటి అరుళవళ్ళ పల్వలయాయ్ అంటే గోదాదేవికి విశేషణం. అనేకమైన కంకణాలను చేతికి ధరించిన తల్లి. రెండు విశేషణాలు ఈ తనయంలో ఆచార్యులు వేశారు. అనేకమైన కంకణాలు ధరించినది, అలాగే సుడరుకొడియే బంగారపు తీగ లాంటిది అని. నాడిని వేంగడ వరకు ఎన్నై విధియన్ర విమ్మాత్తం. ఆవిడ మన్మధుణ్ణి ఆరాధిస్తోందట. స్వామి నన్ను వెంకటనాథుడికి సొత్తు అయ్యేలాగా చెయ్యి అని ఆవిడ ప్రార్థిస్తోంది కదా. అలాంటి ప్రార్థననే మేము కూడా చేసేలాగా తల్లి అనుగ్రహించు. వెంగడ వరకు ఎన్నై విధియన్ర ఇమ్మాత్తం. అలాంటి అవకాశమే ఆవిడ చెప్పినటువంటి ఆ మాటే నాం కడవా అంటే మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా దాటిపోకుండా అదే పద్ధతిలో వర్ణమే ఆ పద్ధతిలోనే ఉండేలాగా నల్గు అనుగ్రహించు. ఈ పాశురంలో పతి పత్ని సంబంధాన్ని వక్కాణిస్తున్నారు. అంటే పరమాత్మని ఎలా మనం సేవించాలి అంటే ఒక భార్య భర్తను ఎలా సేవిస్తుందో అలా సేవించటం. అలా సేవించి చూపించింది కదా. వెంకటేశ్వర స్వామిని, శ్రీరంగనాథుణ్ణి, వటపత్రశాయిని ముగ్గురిని ప్రస్తావించినటువంటి సందర్భం ఈ 3 తనియలలో కనిపిస్తుంది. ఆవిడేమో శ్రీవిల్లిపుత్తూరులో పుష్పమాలికల్ని ఇచ్చిందేమో వటపత్రశాయి అన్నారు. వడపెరుంగోయిల్ ఉడయార్ అంటారు. అంటే ఉత్తరధామవాసి అని ఆయనకి పేరు. ఆయనకేమో పుష్పమాలికల్ని సమర్పించింది. రంగనాథుడికేమో పామాలై సమర్పించిందిట. శ్రీరంగంలో ఉన్న రంగనాథుడికి పామాలై సమర్పించిందని ఎంతకుముందు అనుకున్నాం మనం. మరి ఇప్పుడేమో నేను నీ దానిని, నేను నీ సొత్తు అయ్యేలాగా చెయ్యి అని వెంకటేశ్వర స్వామికి తనను అర్పించుకునేలాగా చెయ్యి అని చెప్తోందంటే ఈ ముగ్గురికి అభేదాన్ని సూచించటమే గోదాదేవి ఉద్దేశ్యం అందులో. అంటే రూపాలు వేరు, నామాలు వేరు, అయినా తత్వం ఒక్కటే, అది నారాయణ తత్వం అని చెప్పటమే ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. ఒక్కసారి ఈ పాసురాలను, తనియల్ని మనం అనుసంధానం చేసుకుని ఈనాటి ఈ అవతారిక కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. నేను చెబుతాను, ఒకసారి మీరు అనండి. నీలాతుంగస్తనగిరితటీ
తుంగస్తనగిరితటీ సుప్తం సుప్తం ఉద్బోధ్య కృష్ణం ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం పారార్ధ్యం స్వం త్వం శృతిశతశిరసిద్ధం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్తోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై గోదాత్తస్యై నమ ఇదమిదం నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை தொல்பாவை பாடி அருளவல்ல பாடி அருளவல்ல பல்வளையாய் பல்வளையாய் நாடி நீ வெங்கடவர்க்கென்னை நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் விரியன்ற இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு நாங்கடவா வண்ணமே நல்கு ஆண்டாள் திருவடிகளே சரணம் ஆண்டாள் திருவடிகளே சரணம் ஸ்வோச்சிஷ்டமாலிகா பந்த கந்தபந்துரஜிஷ்ணவே விஷ்ணுஜித்ததனூஜாயை கோதாயை நித்யமங்கலம் மாத்ருஷா கிஞ்சனத்ராணபத்தகங்கணபாணயே விஷ்ணுஜித்ததனூஜாயை கோதாயை நித்யமங்கலம் ஸ்ரீமத்யை விஷ்ணுஜித்தார்ய மனோநந்தனஹேதவே நந்தநந்தனசுந்தர்யை கோதாயை நித்யமங்கலம் कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं वन्दे श्रीरङ्गनायकीं स्वस्ति దాసం స్వామి గారు అద్భుతం. జయ శ్రీమనారాయణ. అడియన్ రామదాసన్ जय श्रीमान దాసులు లాంటి మతబుద్ధుడి కూడా సులభంగా అర్థమగలిగేలాగా అనుగ్రహించారు స్వామివారు. అడియన్ చిన్న సంశయం స్వామి బహుశా దాసులు మిస్ అయినట్టున్నాడు బిగినింగ్ లో కొంత. ఇది ఆండాళ్ళ తల్లి తను అనుభవించిన అంటే తను వేసుకున్న మాలని స్వామికి అర్పించడంలో అంతరార్థం భగవంతుడి మీద అత్యంత ప్రీతి కలిగినప్పుడు అది భోగ్యంగా లేదా ఉందా అని చూసి మరీ ఇవ్వటం, అది భగవద్భక్తికి పరాకాష్ఠ అన్నారు. అటువంటి పరాకాష్ఠనే భగవంతుడు కూడా ఇష్టపడతాడు. అందుకని ఆవిడ చూసి ఇచ్చింది. అంటే ముందు తాను అనుభవించినదే పరమాత్మకి ఇష్టం. అంటే చేసిన పదార్థం ఎలా ఉందో తెలియకుండా వచ్చిన వాళ్ళకి మనం సర్వ్ చేసామనుకోండి, అది ఎలా ఉందో, వచ్చిన వారి మీద అత్యంత ప్రీతి ఉన్నప్పుడు మనం ఒక్కసారి దాన్ని పరిశీలన చేస్తాం. ఎందుకంటే అది సమర్పించేది భగవంతుడికి కదా. అందుకని స్వోచ్ఛిష్టము, అది నేను రుచి చూస్తున్నాను అనుకోకుండా భగవంతుడికి సమర్పించటం కోసం దాని యోగ్యత పరీక్షిస్తున్నాను అనుకుని చేస్తే అది భగవదర్పణం అవుతుంది. అది ఎంగిలి కాదు, అది ఉచ్ఛిష్టం అవుతుంది. అందుకే మాల్యము, నిర్మాల్యము
ఆముక్త మాల్యద అని కదా పేరు. ఆముక్త అంటే తాను ధరించి విడిచిన మాల్య, నిర్మాల్యాన్ని ఇచ్చినది. అంటే ఆ పుష్పాలలో సౌకుమార్యం ఉందా, పరిమళం ఉందా, ఏమీ లేకుండా ఆయనకి ఇచ్చేస్తే ఆయన బాధపడతాడేమో అన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమే అలా ధరించి ఇవ్వడానికి కారణమైంది. బాగుంది. అద్భుతం స్వామివారు. దాసుడికి ఒకటి ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నది, మన భగవద్ రామానుజుల వారి ఈ పక్క తయారు వేసినప్పుడు వారి శిష్యులు కూడా ఒకసారి దాని మీద వాలి సరిగ్గా ఉందా లేదా అని చూసిన అలాంటిది ఒకటి విన్నాడు దాసుడు. అయితే ఒకటి అడిగిన ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చా స్వామి? కొంచెం సమయం ఉందా? ఒకటి రెండు అమ్మ లైన్ లో ఓపెన్ చేస్తే లైన్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చండి. యశ్వర స్వామి రామచంద్రడి డాలస్ నుంచి స్వామి అనేక దాసోహర్ స్వామి చాలా అద్భుతంగా అవతారిక వివరించారు స్వామి. మహాభాగ్యం స్వామి. 17th నుంచి స్వామి ఇండియాలో మీరు ఫస్ట్ పాసురం సమర్పిస్తున్నారు అమ్మవారికి. అవును. ఓకే స్వామి. దాసోహం స్వామి. సరే, స్వస్తి. ఏవైనా ఉంటే సందేహాలు ఉంటే మీరు నోట్ చేసుకోండి, రేపు కూడా అడగచ్చు. చెప్పండి. ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరు పురతల్వాన్ వారి కొడుకు పరాశర్ భట్టర్ ఉంటారు కదా. అవును. మళ్ళీ మీరు ప్రవచనంలో ఇట్లా ఆల్వార్లకు ఎవరికి పిల్లలు లేరు కదా, అందుకే అందరూ గోదాదేవికి పిల్లలు చెప్పండి అని అన్నారు కదా. అది నేను ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తారు. సో పిల్లలు లేకపోవటం అంటే వాళ్ళ జ్ఞాన సంపదకి వారసత్వం అని. ఇది భౌతికమైన సంతానం కలగటం అది అని కాదు. అక్కడ మీకు అది ఒక ఉపమానంగా చెప్పాం. అంటే ఎవరికి పిల్లలు లేకుండా ఒక సోదరుడికి గనక ఒక వంశంలో ఒక పిల్లో పుడితే వాడే వారసుడైతే వాడిని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుని తమ శక్తి అంతా తమ సంపద అంతా ఎలా ఇస్తారో అలాగే వీళ్ళందరికీ సంబంధించిన జ్ఞానం అంతా ఈవిడికి వచ్చింది అని చెప్పటం. అది బాగుంది. నిజానికి మనకి సంతానం ఉన్నది కూడా పెరియాళ్ళ వాళ్ళకే కదా, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఉన్నా భౌతికంగా కానీ వాళ్ళు వేదాంతపరంగా ఆధ్యాత్మికంగా సంప్రదాయంలో ఉన్న సంతానం కాదు అనుకోవాలి. అంతే కదా. అది అంటే వారసత్వం. అందుకే సుతుడు గొప్పవాడా శిష్యుడు గొప్పవాడా అంటే శిష్యుడే గొప్పవాడు అన్నారు. సుతుడు ఒక గురువు గొప్పతనాన్ని ప్రకాశం చేస్తాడంటే చెప్పలేము. ప్రతి కుమారుడు తండ్రి వైభవాన్ని లోకానికి తెలియజేయవలసిన అవసరం లేదు. కానీ శిష్యుడు మాత్రం గురువు యొక్క ప్రభావాన్ని లోకానికి తెలియజేస్తాడు. కాబట్టి ఒక ఉత్తముడైన గురువు తన కుమారుడి కంటే శిష్యుడిని ఎక్కువ ప్రేమిస్తాడని సంప్రదాయం చెప్తాను. ఆ రకంగా భౌతికమైన సంతానం కాదు గోదాదేవి ఆళ్వార్లకి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం స్వామి, అద్భుతం. ఇంకెవరికి సందేహం లేకపోతే ముగించుకుందామండి.